డెప్త్లో పడుతుంది. మనం అనుకున్న విధంగా 4-5 సెంటీమీటర్ల లోతులో పడుతుంది. కాబట్టి ఈ దాని ద్వారా మనకి ఎకరానికి 5 నుంచి 6 ప్యాకెట్లు విత్తాలి. కాబట్టి లేబర్ ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లాంటర్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో వచ్చే సంవత్సరం మీరు తప్పనిసరిగా మరొకసారి గుర్తు చేయడం ఏంటంటే, వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ ప్లాంటర్స్ని రైతుల పొలాల్లో పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీ దగ్గరికి ఈ ప్లాంటర్ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది, అంటే విత్తనం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ప్లాంటర్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే సంవత్సరం హార్వెస్టర్స్ కూడా, అంటే పత్తి ఏరే యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని ముందు రకాలను ప్రవేశపెట్టడం జరిగింది, తర్వాత పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది, తర్వాత మేడం గారి ఆధ్వర్యంలో మేడం గారు చెప్పినట్టుగా ఈసారి మిషన్లు రావడం జరిగింది. వచ్చే సంవత్సరం మిషన్లతో చేస్తాము. తర్వాత పత్తి ఏరే యంత్రాలు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనేది మీరు గమనించాలి. ఇంకొకటి మేడం గారు చెప్పినట్టు, పత్తి ఏరిన తర్వాత ఒక ఎకరా పత్తి ఏరిన తర్వాత 20 క్వింటాల పత్తి కట్టె మిగిలిపోతుంది. ఈ 20 క్వింటాల పత్తి కట్టెను మీరు తగలబెడుతున్నారు. సో ఈ పత్తి కట్టె పెరగడానికి మీరు ఎన్ని బస్తాల యూరియా వేస్తారు, ఎన్ని బస్తాల డిఏపి వేస్తారు మీకు అందరికీ తెలుసు. 2 బ్యాగుల డిఏపి వేస్తారు, 2 బ్యాగుల యూరియా వేస్తారు, పొటాష్ వేస్తారు. సో ఇంత ఎరువులు వేసి పెంచిన పత్తి కట్టెను తగలబెడుతున్నాం. సో కాబట్టి అంటే అందులో మనం తీసే పత్తి 7 క్వింటాలు 8 క్వింటాలు పోగా మిగిలిన 20 క్వింటాలు అంతా కూడా అది కూడా ఫర్టిలైజర్ తీసుకుంటుంది కదా. ఆ ఫర్టిలైజర్ తీసుకున్న దాన్ని తగలబెట్టకుండా అది మళ్ళీ భూమిలోకి చేరితే మనం వేసిన రసాయన ఎరువులు కొంతవరకు మళ్ళీ భూమిలోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కాటన్ షెడ్డర్ లేదా షెడ్డర్లు మల్చర్లు కూడా ఈసారి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో వాటిని కూడా మీ పొలాల్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే, ఒకేసారి ఈ యొక్క పత్తి కట్టె అంతా కూడా ముక్కలుగా అయిపోయి భూమిలో పడిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, తగలబెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి కల్టివేటర్ రోటవేటర్ వేస్తే భూమిలో కలిసిపోతుంది. సో తర్వాత వచ్చే పంట కాలానికి అది విరిగిపోయి కూడా తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. మీరు వేసిన రసాయన ఎరువులు కూడా మళ్ళీ భూమికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మేడం చెప్పిన విధంగా మాకు షెడ్డర్ అందుబాటులోకి రాగానే మా దగ్గర ప్రజెంట్ ఒక షెడ్డర్ ఉంది మేడం. సో ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఒక మల్చర్ కూడా పెట్టడం జరిగింది. సో వాటితోటి ఈ సంవత్సరం డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మేడం గారు చెప్పినట్టు, ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 150 రోజులు, అంటే మీరు జూన్లో వేస్తే అక్టోబర్ చివరి వరకు పంట క్లోజ్ అవుతుంది. జూన్ 15కి వేస్తే నవంబర్ 15 వరకు పంట క్లోజ్ అవుతుంది. సో మీరందరూ పత్తి ఇంతకుముందు కాలంలో నవంబర్ డిసెంబర్లో తీసి వేరుశనగ లేట్గా వేయటం, మొక్కజొన్న లేట్గా వేయటం, పెసర్లు మినువులు లేట్గా వేయటం, దానివల్ల దిగుబడి తగ్గడం జరుగుతుంది. సో ఈ విధానంలో మనం అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత మీకు అందరికీ తెలుసు, ప్రజెంట్ ఈ కెనాల్ కూడా ఇంకొక 1 రోజులు వస్తుందని అంటున్నారు. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. కాబట్టి 2 నెలల పెసర పంట ఇప్పుడు పత్తి కనుక తీసినట్టయితే 2 నెలల పెసర WGG42 అనే రకం కూడా మన కృషి విజ్ఞాన కేంద్రంలో అక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. కేజీ 115 రూపాయలు, 6 కిలోల బ్యాగు 690 రూపాయలు. మీకు 12 కిలోలు ఒక ఎకరాకు విత్తనం వేసుకుంటే